ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో టీమిండియా ఒక మ్యాచ్లో గెలిచి ఒక మ్యాచ్లో ఓడిపోయింది. మొదటి మ్యాచ్లో దాదాపు 300 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో భారీ ఓటమి చవిచూసింది. ఈ పరిస్థితుల్లో డిసెంబర్ 14 నుండి ప్రారంభమయ్యే మూడో టెస్ట్ ఎలా సాగుతుంది అనే ఆతృత అభిమానుల్లో నెలకొంది. అదే సమయంలో రెండవ టెస్ట్ మ్యాచ్ చూసిన తర్వాత టీమిండియాలో చాలా లోపాలు కూడా బయటపడ్డాయి. దీంతో మూడో టెస్ట్ కోసం భారత తుది జట్టులో కొన్ని మార్పులు చేయాల్సిన అనివార్య స్థితి ఏర్పడింది. దీంతో మూడో టెస్టు కోసం భారత తుది జట్టు ఎలా ఉండబోతోంది, జట్టులో చోటు చేసుకోబోయే మార్పులు ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఒక ఓపెనర్గా కేఎల్ రాహుల్ వ్యవహరిస్తాడు. కేఎల్ రాహుల్ ఈ టెస్ట్ సిరీస్లో పర్వాలేదనిపించేలాగానే బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్గా మంచి ఫామ్లో కనబడుతున్నాడు. రెండో ఓపెనర్గా యశస్వి జైస్వాల్ ఉన్నాడు. జైస్వాల్ ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్ కావడం టీమిండియాకు బాగా కలిసి వచ్చే అంశం. కాకపోతే ఈ సిరీస్లో ఒక సెంచరీ మినహా మిగతా ఇన్నింగ్స్లలో ఆశించిన స్థాయిలో అయితే రాణించలేదు. మరి మూడో టెస్ట్లో జైస్వాల్ మళ్లీ తనలో ఉన్న ఫైర్ను చూపిస్తాడేమో చూడాలి. వన్ డౌన్ బ్యాటర్గా శుభ్మన్ గిల్ రానున్నాడు. గిల్ ఈ స్థానంలో బాగానే రాణిస్తున్నాడు. ముఖ్యంగా యాంకర్ రోల్ పోషించగలగడం అతడిలోని ప్రత్యేకత. కాబట్టి ఈ స్థానంలో అతడు రావడం కరెక్ట్. నాలుగో స్థానంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రానున్నాడు. కోహ్లీ ఈ సిరీస్లో ఒక సెంచరీ చేశాడు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కోహ్లీ సెంచరీ చేసిన సమయంలో టీమిండియాపై ఒత్తిడి అంతగా లేదు. సాధారణంగా ఒత్తిడి సమయంలో అద్భుతంగా ఆడే కోహ్లీ ఈ టెస్ట్ సిరీస్లో ఒత్తిడి ఉన్న సమయంలో ఇప్పటి వరకు కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. కాబట్టి అతని నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ను అందరూ ఆశిస్తున్నారు. మరి ఆ అంచనాలను కోహ్లీ ఏ మేరకు అందుకుంటాడో చూడాలి. ఇక ఐదో స్థానంలో రిషబ్ పంత్ రానున్నాడు. పంత్ కీపింగ్లో ఇంకొద్దిగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. రెండో టెస్ట్లో కీలక సమయాల్లో క్యాచ్లను పట్టడానికి సరిగ్గా ప్రయత్నించకపోవడం అతని కీపింగ్లో మైనస్ అని చెప్పాలి. అదే సమయంలో బ్యాటింగ్లో దూకుడుగా ఆడుతున్నాడు. కానీ ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోతున్నాడు. సందర్భంతో సంబంధం లేకుండా టీ20 మోడ్లో క్రికెట్ ఆడాలి అనే మైండ్ సెట్తో రావడం కూడా అంత మంచిది కాదేమో అనే అభిప్రాయం అయితే కలుగుతుంది. మరి ఆ బ్యాటింగ్ అప్రోచ్లో మూడో టెస్ట్లోనైనా మార్చుకుని పంత్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడేమో వేచి చూడాలి. రోహిత్ శర్మ ఓపెనర్గా గొప్ప ఫామ్లో అయితే కనపడలేదు. ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో ఫెయిల్ అయ్యాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో 6వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రెండో టెస్ట్లో మళ్లీ ఫెయిల్ అయ్యాడు. దీంతో మూడో టెస్ట్లోనైనా తనలోని ఆటగాడిని రోహిత్ బయట పెట్టాలి. అప్పుడే టీమిండియాకు కొండంత అండ దొరికినట్లవుతుంది. హిట్ మ్యాన్ గా పేరు పొందిన రోహిత్ శర్మ కనీసం 10 పరుగుల మార్కును అందుకోలేక ఇబ్బంది పడుతున్నాడు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విమర్శలు అన్నింటికీ కూడా రోహిత్ మూడో టెస్ట్లో బ్యాట్తో సమాధానం చెప్పాలని ఆశిద్దాం. 7వ స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్ రెడ్డి వస్తాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 4 ఇన్నింగ్స్లలో 3 టాప్ స్కోరర్గా నిలిచాడు. దీన్ని బట్టి అతడు ఎంత గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి తోడు బౌలింగ్లో కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఒత్తిడి సమయంలో అతను చేస్తున్న పరుగులు ఎంత ముఖ్యమైనవో మనం గత మ్యాచ్లను పరిశీలిస్తే అర్థమవుతుంది. కాబట్టి మరోసారి నితీష్ అదే ఆట తీరు ప్రదర్శించాలని ఆశిద్దాం. ఇక స్పెషలిస్ట్ స్పిన్ ఆల్రౌండర్ స్థానంలో గత మ్యాచ్లో అశ్విన్ ఉన్నాడు. అయితే అశ్విన్ బ్యాటింగ్లో పర్వాలేదు అనిపించినా బౌలింగ్లో మాత్రం ఆశించిన స్థాయిలో చేయడం లేదు. వికెట్లు తీయడంలో బాగా వెనుకబడి ఉన్నాడు. కొద్దిగా అవుట్ ఆఫ్ ఫామ్లో కనపడుతున్నాడు. పిచ్చు పరిస్థితులను బట్టి అతడి స్థానంలో సుందర్ లేదా జడేజాను ఎంపిక చేయాలి. ఈ ఇద్దరు స్పిన్నర్లు కూడా న్యూజిలాండ్ సిరీస్పై చెరకు 16 వికెట్లు పడగొట్టారు. కాబట్టి అశ్విన్ని పక్కన పెట్టి జడేజా, సుందర్లలో ఒకరికి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఒక ఫాస్ట్ బౌలర్గా బుమ్రా వ్యవహరిస్తాడు. అతడు మంచి ఫాస్ట్ బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు. అయితే రెండో టెస్ట్లో బౌలింగ్ సమయంలో వర్క్లోడ్ కారణంగా కొద్దిగా కండరాల సమస్యతో ఇబ్బంది పడ్డాడు. దీంతో మూడో టెస్ట్ ప్రాక్టీస్ సెషన్కి కూడా హాజరవ్వలేదు. ఈ నేపథ్యంలో బుమ్రా మూడో టెస్ట్ ఆడతాడో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. కాగా బుమ్రా మ్యాచ్ సమయానికి అందుబాటులోనే ఉంటాడు అని జట్టు యాజమాన్యం చెప్పుకొస్తుంది. ఇక మిగిలిన ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మాత్రం నిరుత్సాహపరుస్తున్నారు. సిరాజ్ ఆరంభంలో బుమ్రాకు అవసరమైన బ్యాకప్ ఇవ్వడం లేదు. వికెట్లు పడగొట్టలేకపోతున్నాడు. ఎప్పుడో చివర్లో వికెట్లు పడగొడుతున్నాడు గాని ఆరంభంలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. హర్షిత్ రాణా మొదటి టెస్ట్లో పర్వాలేదనిపించినా రెండో టెస్ట్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ పరిస్థితుల్లో ఇద్దరి స్థానంలో ప్రసిద్ధ కృష్ణ, ఆకాష్ దీప్లను తీసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ప్రసిద్ధ కృష్ణ ఇండియా ఏ, ఆస్ట్రేలియా ఏ మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆకాష్ దీప్ అయితే భారత గడ్డపై ఆరంభంలోనే వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇవన్నీ ఒకెత్తైతే రోహిత్ శర్మ ఎట్టి పరిస్థితుల్లో మునుపటిలాగా డైనమిక్ కెప్టెన్సీ చేయాల్సిన అవసరం ఉంది. రోహిత్లో ఎందుకో కొద్దిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపించినట్లుగా అర్థమవుతోంది. వీటన్నింటినీ అధిగమించి మరోసారి రోహిత్ టీమిండియాను విజయపథంలో నడిపించాలని మనమందరం ఆశిద్దాం. మూడో టెస్ట్ కోసం టీమిండియా ఈ మార్పులు చేస్తే ఎలా ఉంటుంది?
ఇవి కాకుండా ఇంకేమైనా మార్పులు చేయాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.